ట్రంప్ అన్నందుకు ట్రూడో రాజీనామా ఎందుకు చేస్తాడు? దిగుమతుల మీద సుంకాలు ఇండియా మీద కూడా ఉన్నారు. మోడీ రాజీనామా చేశాడా? ఇండియా కూడా మీద కూడా పెడతా అన్నాడు కదా, ఇంకెక్కువ పెడతా అన్నాడు కెనడా కన్నా. ఇప్పుడు కెనడా కన్నా ఎక్కువ సుంకాలు భారతదేశం మీద వేస్తా అన్నాడు. మోడీ రాజీనామా చేశాడా? చైనా పైన సుంకాలు విధించాడు. జింపింగ్ రాజీనామా చేశాడా? బ్రెజిల్ పైన సుంకాలు విధించాడు. మరి బ్రెజిల్ ప్రెసిడెంట్ రాజీనామా చేశాడా? మనము అంత సూపర్ఫిషియల్గా లింక్ చేసి మాట్లాడకూడదండి. ఇప్పుడు మోడీ కూడా రాజీనామా చేయాలి కదా, మన పైన కూడా సుంకాలు పెట్టాడు కదా. అందువల్ల ట్రంప్ సుంకాలు పెడితే ప్రభుత్వాలు మారుతాయా అని, ఆమె సుంకాలు పెడితే దాన్ని ఎదుర్కొంటారు తప్ప సుంకాలు విధిస్తే ప్రభుత్వాలు మారుతాయి అనే కంక్లూజన్ చాలా ఆశ్చర్యకరమైంది. ట్రంప్ బెదిరింపుల వల్ల ట్రూడో రాజీనామా చేస్తాడా? సో ట్రంప్ బెదిరింపుల వల్ల ప్రపంచంలో ఏ దేశంలో ఎవరు రాజీనామా చేశాడు? సుంకాలు ఇవాళ కొత్తగా వచ్చాయా? ట్రంప్ 2016-20లో కూడా పెట్టాడు కదా సుంకాలు. మరి అప్పుడు ట్రూడో ఎందుకు అయ్యాడు ప్రైమ్ మినిస్టరు? అందువల్ల ఒకదానికి మనం ఎప్పుడు లింకులు చేయకూడదు. ట్రూడో రాజీనామాకు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన పాపులారిటీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. ఆయన గెలిచినప్పుడు 63% ఆఫ్ ద పీపుల్ లిబరల్ పార్టీ పట్ల, ట్రూడో నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి రిపోర్ట్స్ అయితే 30% పడిపోయిందని, నిన్న మళ్ళీ ఒక ఒపీనియన్ పోల్ చూసాను 16% పడిపోయిందని.